కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. చలికాలంలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే ముఖ్యంగా బాగా చల్లగా ఉండడం వల్ల ఈ వింటర్లో ఎక్కువ వింటూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ అటాక్స్, లేకపోతే నైట్ పడుకున్న తర్వాత లేదా మరీ 3 o'clockకి అలాంటి టైంలో ఎక్కువ వస్తాయి. అయితే మనము నైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా నైట్కి మనకు మెలకువ వచ్చిందనుకోండి, లేచిన తర్వాత వెంటనే లేవకుండా మంచం మీద కొంచెం అలా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలి. లేచిన తర్వాత కూర్చున్న తర్వాత మళ్ళీ అప్పుడు నిలబడాలి. నిలబడిన వెంటనే కూడా తన్నమని నడిచిలో వెళ్ళకుండా ఒక్క 2 నిమిషాలు మళ్ళీ నిలబడి అప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళాలి. వెంటనే ఇలా లేచి అలా వెళ్ళిపోకూడదు. అంటే మీకేమీ అనిపించకపోవచ్చు, అంటే మనకి ఏమీ తిరుగుతున్నట్టుగానే అట్లా ఏమీ అనిపించదు. కానీ మీరు రాత్రి ముఖ్యంగా ఈ చలికాలంలో రాత్రుళ్ళు లేచినప్పుడు 2 నిమిషాలు కూర్చోవాలి. అలాగే లేచిన తర్వాత కూడా 2 నిమిషాలు నిలబడాలి. తర్వాత బాత్రూంలోకి వెళ్ళాలి. వెళ్ళి మెల్లగా రావాలి ఎప్పుడైనా కూడా నైట్. సో అసలు ఇలా చలికాలంలో ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు, మనకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదు అని అనుకుంటే అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది కన్నా దాన్ని ఎలా నివారించాలి అనేది ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు కూడా ఒక ఏజ్, అంటే మీకు ఇప్పటికైతే ఏజ్ హార్ట్ ప్రాబ్లంకి ఈ ఏజ్తో పనే లేదు. 30 years 40 years వాళ్ళకు కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ వింటున్నాం ఇప్పుడు. ఇంతకుముందు అయితే 60 years వచ్చిన తర్వాత మీరు ఇది చేయండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఈవెన్ స్టంట్ వేసుకున్న, ఈవెన్ బైపాస్ కానీ సర్జరీస్ ఓపెన్ హార్ట్ జరిగినా కూడా ఎవరైనా సరే మీరు హార్ట్ ముద్ర చేయాల్సిందే. హృదయ ముద్ర అంటాం దీన్ని. ఈ హృదయ ముద్ర మీరు కనుక రెగ్యులర్గా కనుక మీరు చేస్తే మీకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందన్నమాట. ఇది కంట్రోల్ చేస్తుంది. దీన్ని సంజీవిని ముద్ర అని కూడా అంటారు. సంజీవిని ముద్ర, హృదయ ముద్ర, పానవాయి ముద్ర, ఎన్ని పేర్లు ఉన్నాయి దీనికి. సంజీవిని అంటే మనకి సంజీవిని లాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో సర్క్యులేషన్, హార్ట్ మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, వాల్వ్స్కి బ్లాక్ అవ్వకుండా చూస్తుంది ఈ ముద్ర. సో హెవీనెస్ ఆఫ్ హార్ట్ చాలా హెవీనెస్ ఉంటే కూడా ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఈ ముద్ర ప్రొద్దున్న 5 నిమిషాలు, సాయంకాలం 5 నిమిషాలు కనుక ఈ ముద్ర చేసుకోవాలి తప్పనిసరిగా. ఈ ముద్ర ఏంటి అని అంటే చూడండి, మీ ఇండెక్స్ ఫింగర్ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఈ బొటన వేలు దగ్గర ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ 2 వేళ్ళు ఇలా పెట్టాలి. మీ ఉంగరం వేలు, మధ్య వేలు చివర్లకి ఇలా పెట్టాలి. చిటికెన వేలు ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా పెట్టుకొని మీరు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కింద కూర్చున్నా పర్వాలేదు. 2 పాదాలు కింద ఆనించి ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చోండి. మెల్లగా శ్వాస తీసుకోండి. మన శ్వాసే కాదు, ప్రాణశక్తిని తీసుకుంటున్నాం, జీవశక్తిని తీసుకుంటున్నాం. తీసుకున్న ఆ ప్రాణశక్తిని మీ హార్ట్కి పంపించండి. మెల్లగా అక్కడున్న ఇంప్యూరిటీస్ అంతా కూడా నా శ్వాసతో పాటు బయటకు వదిలేస్తున్నాను అని అలా మనసులో అనుకుంటూ చక్కగా అలా చేసుకోండి. ఇలా మీరు 5 నిమిషాలు ప్రొద్దున, 5 నిమిషాలు సాయంకాలం చేయండి. ముఖ్యంగా చలికాలంలో అయితే ప్రతిరోజు చేయాలి. మీకు సడన్గా హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, ఎవరైతే సర్క్యులేషన్ సరిగ్గా లేదు, బ్లాకేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నాయి అన్న వాళ్ళు కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఎవరికైనా అనుమానంగా ఉంది, నాకు హార్ట్ ఇష్యూలానే ఉంది, చెమటలు పడుతున్నాయి, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది హార్టే అనుకుని డిసైడ్ అయ్యి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం హడావిడిగా, మనం చెక్ చేయించుకోవడానికి, డాక్టర్ చూపించుకోవడానికి. అలాంటప్పుడు కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైంలో కూడా మీరు ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హార్ట్ అటాక్ అనేది, స్ట్రోక్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. మీకు సపోజ్ ఇక్కడ వస్తుంది, ఈ ముద్రలో కూర్చుని అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు పోస్ట్పోన్ చేస్తుంది. వెంటనే ఆ స్ట్రోక్ అనేది రాకుండా పోస్ట్పోన్ చేస్తుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాగో వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సో మీరు వాళ్ళు చేసినా కూడా ఈ ముద్ర మాత్రం మానకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రతో పాటుగా ప్రాణాయామం కూడా చేయాలి. ప్రాణాయామం ఏంటంటే సింపుల్ ప్రాణాయామం.
మెల్లగా శ్వాస తీసుకోవడం, మళ్ళీ రైట్ వదిలేసేయడం, మెల్లగా రైట్ తీసుకోవడం, లెఫ్ట్ వదిలేసేయడం, లెఫ్ట్ తీసుకోవడం, రైట్ వదిలేసేయడం. ఇలా అనులోమ విలోమ ప్రాణాయామం 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. 10 నిమిషాలు టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల తర్వాత కొన్ని ఆసనాలు అంటే సింపుల్ మేము సూక్ష్మ యోగా అని అంటామట, అంటే హృదయ యోగా అని చెప్పేసి కొన్ని సింపుల్ సూక్ష్మ వ్యాయామం ఉంటుంది. అవి చేసుకుని ఈ ముద్ర చేసుకుని 10 నిమిషాలు మీరు రోజు సింపుల్గా ప్రాణాయామం కనుక చేసినట్టయితే మీకు హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ముద్ర మిమ్మల్ని కాపాడుతుంది. ఇది నిజంగా సంజీవిని ముద్రే. ఎవరికైతే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే ఒక ఏజ్ వచ్చి వాళ్ళు మెడికేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ఇది సింపుల్ ముద్ర. జస్ట్ చూపుడు వేలు ఇలా మడవాలి. తర్వాత ఈ బొటన వేలుని మధ్య వేలు ఉంగరం వేలుకి మధ్యలో ఇలా టిప్స్ జాయిన్ చేయాలి. ఇలా పెట్టకూడదు, ఇలా టిప్స్ జాయిన్ చేయాలి. చిటికెన్ వేలు ఒక్కటి ఇట్లా స్ట్రైట్ ఉండాలి. సో ఎప్పుడైనా సరే మీరు హెవీనెస్ అనిపించింది, వాకింగ్ చేస్తున్నారు, సడన్గా హెవీగా అనిపిస్తుంది, అప్పుడు కూర్చుని ఈ ముద్ర చేయండి. ఒక్క 2-3 నిమిషాల్లోనే మీకు ఆ హెవీనెస్ తగ్గిపోతుంది. ఆ బ్రెత్ హెవీనెస్ కూడా మీకు తగ్గిపోతుంది. ఆ పాల్పిటేషన్ కూడా బాగా తగ్గుతుంది. సో ఇది నిజంగా సంజీవిని ముద్ర, సంజీవినిలాగా మీకు పనిచేస్తుంది. మ్యామ్, మెనోపాజ్ అంటే జనరల్గా ఉమెన్కి ఎంత ఏజ్లో వస్తుంది? మెనోపాజ్ అనేది జనరల్గా 45 దాటిన తర్వాత, అంటే ఇప్పుడు చూసుకుంటే 45 తర్వాత స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ అనేది ఒక ఫేజ్ అమ్మా. అంటే అదేమి ఇలా వచ్చేసి ఒక సంవత్సరం అలా ఉండదు. కొంతమందికి 5 ఇయర్స్ ఉంటుంది, కొంతమందికి 10 ఇయర్స్ నడుస్తుంది, కొంతమందికి 6 ఇయర్స్, కొంతమందికి ఒక 1 ఇయర్ ఉంటుంది. అంటే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది మెనోపాజ్ అనేది. మెనోపాజ్ అంటే ఏంటి, మనకి పీరియడ్స్ ఆగిపోవడం. అవేమి సడన్గా ఆగిపోవు. ఒక్కొక్కసారి 2 నెలలకు రావడం, లేకపోతే 3 నెలలకు రావడం, 6 నెలలకు రావడం, అట్లా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అలా డిస్టర్బ్ అవుతూ అలా మెల్లగా ఆగిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి కొంతమందికి 2 నెలలు అంటే 2 సంవత్సరాలు కూడా పడుతుంది ఇది ఆగిపోవడం అనేది. కొంతమంది జనరల్గా ఏంటంటే 50 దాటిన తర్వాత మెనోపాజ్ అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్న వర్క్ లోడ్, ఇప్పుడు విమెన్ చాలా వర్క్, అంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు, బయట పని చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు, కాబట్టి చాలా తొందరగా మెనోపాజ్ అనేది ఇప్పుడు తొందరగా వస్తుంది. అర్లీ స్టేజ్. మీ వీడియోలో కామెంట్ రాశారు, మెనోపాజ్లో ఉన్నప్పుడు భార్యాభర్త కలిసి ఉండాలా? భార్యాభర్తలు కలిసి ఉండడానికి మెనోపాజ్కి అసలు సంబంధం లేదు. కానీ మెనోపాజ్ టైంలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ బాగా తగ్గిపోవడం వల్ల విమెన్కి ముఖ్యంగా డ్రైనెస్ రావడము, తర్వాత కొంచెం విసుగు, చిరాకు, కోపము ఇలాంటివి ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే అందరికీ ఇవన్నీ ఉండాలని లేదు. ఊరికే ఏదో బాధ, ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే ప్రతి చిన్న దాన్ని కూడా తొందరగా బాధపడడం, ఎమోషనల్గా అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్, ఈ ఫేజ్ మొత్తం ఉండాలని ఏం లేదు. కొంతమందికి ఒక 1 ఇయర్ అలా ఉంటారు, కొంతమందికి ఒక 2 ఇయర్స్ అలా ఉంటారు, కొంతమంది ఊరికే ఒక అప్పుడప్పుడు అలాంటివి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదు, దేని మీద ఇంట్రెస్ట్ అనిపించదు. ఏం చేస్తాంలే, పడుకుందాంలే, ఇంకా దేని మీద, వాళ్ళ బాడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ హెయిర్ మీద ఇంట్రెస్ట్, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఒక ఫేజ్ అంతే, దట్ ఈస్ ద మెనోపాజ్ ఫేజ్. అంతేగాని కలవకూడదు కానీ, ఇంకా అవసరం లేదు అని కానీ ఇట్లా అలాంటి లేనే లేదు. సో కలవచ్చు, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే అది కొంచెం ఓపిక పట్టాలి. ఆ ఫేజ్ మనం అర్థం చేసుకుని, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇట్ ద సేమ్ టైం మెనోపాజ్ విమెన్కి ఎలా ఉందో మెన్ కూడా ఆండ్రోపాజ్ అని ఉంది, మెన్ మెనోపాజ్ అని కూడా అంటాం. సో వాళ్ళకు కూడా ఒక టైం, ఒక ఫేజ్లో వాళ్ళకు కూడా అలా ఉంటుంది. సో అది ఇద్దరు భార్యాభర్తలు అనేది దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఏ కండిషన్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఒక టైము, వాళ్ళు ఏదైనా రిలాక్స్ అయ్యేది అట్లాంటిది ఒక ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని ఫోర్స్ చేయడం, లేకపోతే వీళ్ళు కూడా బాగా అగ్రెసివ్గా మాట్లాడడం అవసరం లేదు. ఇంకా మనకు అవసరం ఏముంది, ఇంకా మెనోపాజ్ కూడా వచ్చేసింది కాబట్టి మనకు అసలు ఇప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తున్నారు, మెనోపాజ్ కూడా వచ్చేసింది, నాకు ఇంకా
మెన్‌తో పనేముంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అలా ఏం కాదు. ఇది కొంచెం హార్మోనల్ ఇన్‌బాలెన్స్‌లో మనకలా అవుతుంది. అప్పుడు మంచి నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం. ఎందుకంటే ఈ టైంలో ఏమవుతదంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. పొట్ట దగ్గర ఫ్యాట్ బాగా పెరుగుతా ఉంటుంది. ఏంటి మీరు డైట్ చేస్తున్నా కూడా, ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా అప్పుడు ఏమనిపిస్తదంటే నేను ఇంత చేస్తున్నా గానీ నాకేమి రిజల్ట్ రావట్లేదే వదిలేసాను అని అనుకుంటారు. కానీ కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టి ఎలా రిలాక్సేషన్, యోగా చేయడము, రిలాక్సేషన్ థెరపీస్ ఉంటాయి అవి తీసుకోవడము. తర్వాత కౌన్సిలింగ్, తర్వాత మంచి ఫుడ్, మంచి నిద్ర ఇలాంటివి గనక మనం చేసుకుంటే హార్మోన్స్ వాడాల్సిన అవసరం లేదు. మీరు ఇవే పదేగా నాకు చిరాకుగుంది, నాకు కోపంగా ఉంది, లేకపోతే నాకేంటి ఇలా ఉంది, చెమటలు అంటే హాట్ ఫ్లషెస్ వస్తామంట బాడీ తొందరగా పానిక్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి పదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకటే కంప్లైంట్ చెప్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఇంకా మీరు బేర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి హార్మోన్స్ ఇస్తారు. హార్మోన్ థెరపీ మొదలు పెడతారు. ఈ హార్మోన్ థెరపీ ఏమవుతుందంటే అది తీసుకున్నప్పుడు బాగానే ఉండొచ్చు, ఒక 6 months 1 year బాగానే ఉంటుంది. కానీ దానివల్ల లాంగ్ పీరియడ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ హార్మోన్ థెరపీస్ వల్ల లాంగ్ పీరియడ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని మీరు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు కొంచెం యోగా ఇలాంటివన్నీ చేసుకుంటే ఉంటే, యోగా థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఇట్లాంటివి చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ మెల్లగా సాల్వ్ అయిపోతాయి. అదేం పెద్ద, ఎందుకంటే 9 నెలలు మోసి అంత నొప్పులు భరించి డెలివరీకి అంతా ఇదేం పెద్ద విషయం కాదు. కానీ అదంతా బాగానే చేస్తారు. కానీ ఈ మెనోపాజ్ ఇష్యూకి వచ్చేసరికి ఎందుకో చాలా మంది చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఏంటి నేను ఇలా అయిపోతున్నా, నా స్కిన్ ఏంటి ఇలా అయిపోతుంది, నాకేంటి ఏజ్ లుక్ వచ్చేసింది, నాకేంటి జుట్టు ఊడిపోతుంది, నేనే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నా, నేను ఇదివరకు ఇట్లాగా ఉండలేకపోతున్నా, ఇట్లాంటివన్నీ వచ్చి మనసు పాడు చేసుకోవడమే. కానీ ఇదంతా సహజంగా అందరూ ఎదుర్కొంటారు. కాబట్టి దాన్ని మీరు చాలా సింపుల్గా మంచి ఆహారంతో, మంచి నిద్రతో, మంచి అలవాటులతో ఆ పీరియడ్ కూడా సాఫీగా వెళ్ళిపోవచ్చు. సో మెన్ అండ్ విమెన్ కలయిక అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఇద్దరి విషయం అది, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఈ ఏజ్లో చేయకూడదు, 60 ఏళ్ళలో అవసరం లేదు, 70 ఏళ్ళలో అవసరం లేదు, 80 ఏళ్ళలో అస్సలు అవసరం లేదు, అలా లేదు. ఈవెన్ విమెన్కి కానీ, ఈవెన్కి మనకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండే దానికి ఏజ్తో సంబంధమే లేదు. దానికి మెనోపాజ్ కానీ లేకపోతే వీళ్ళకి ఇంకా వేరే ఉందని అట్లా ఏమి ఉండదు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. బట్ అది వాళ్ళిద్దరు విషయం మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళిద్దరి విషయం ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ అవసరం లేదు అనేది మాత్రం అది అపోహ, అది తప్పు కూడా. అవసరం అనేది ఏం కాదు, అవసరం కాబట్టి ఇద్దరు ఉన్నన్ని రోజులు, ఇద్దరు ఇంట్రెస్టెడ్ ఉన్నన్ని రోజులు ఇది అవసరం లేదు అనేది ఎక్కడా లేదు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే. అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఒక యోగా టీచరు, మెంటల్ హెల్త్ కరెక్ట్ చేస్తూ ఉంటారు, స్పిరిచువల్ వేలో ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే మీ దగ్గరికి ఇలాంటి టైప్ ఆఫ్ వాళ్ళు ఏం అడుగుతారు వచ్చి జనరల్గా నా దగ్గరికి వచ్చే విమెన్ ఏం కంప్లైంట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళకి నా భర్తకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు అసలు ఇంట్రెస్టే లేదు. అయినా నాకు ఇప్పుడు అవసరం ఏంటండి, నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దగా అయిపోయారు, కొంతమందికి అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, లేకపోతే వాళ్ళకి మనవాళ్ళు కూడా పుట్టారు, అసలు ఇప్పుడు ఏం అవసరం ఎందుకు అనేది కొంతమందికి ఒక క్వశ్చన్ మార్క్. అది వాళ్ళు ఎక్కడో స్ట్రక్ అయిపోయారు అంతే. అది ఎందుకు అని కాదు. ఇప్పుడు పిల్లలు పుట్టారు, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలన్నీ తీరిపోయాయి, మనం ఏం తింటాం మానేయట్లేదు కదా, మనమైతే తింటున్నాం కదా. నన్ను రోజులు ఎలా తింటున్నాం, అది ఖచ్చితంగా ఫిజికల్ అనేది నీడ్. అదే చెప్తున్నా, వాళ్ళు ఒక్కొక్కరు దాని మీద ఆధారపడుతుంది. సో ఇద్దరు ఉన్నప్పుడు నీకు ఇప్పుడు 50 years 55 years వచ్చినాయి, లేకపోతే 60 వచ్చినాయి అనుకుందాం. వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ చాలా డిఫికల్ట్ అది. ఎందుకంటే మన దగ్గర మాట్లాడరు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది అవసరం లేదు అని అనుకుంటారు. కొంతమందికి ఆపోజిట్లో ఒకటి ఉంటుంది. అంత వయసు వచ్చిన తర్వాత ఇంకా ఏంటి, మనకు మనవాళ్ళు వచ్చిన తర్వాత మగవాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మాట్లాడరు. కానీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఇది కలవకూడదు, దీనికి ఇంతే లిమిట్ ఉంది,
ఈ ఏజ్ వరకే, ఈ ఏజ్ తర్వాత చేస్తే ఏదో ఆయుష్ తగ్గిపోతుంది మనకి, తొందరగా చనిపోతాం, అలాంటిది ఏం లేదు. సో దట్స్ ద టచ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హార్మోన్స్ అనేవి మనకి లాస్ట్ వరకు పనిచేయాలి. ఆర్ మెన్ ఆర్ విమెన్, ఎవరైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హార్మోన్స్ అనేవి ఉండాలి. కాబట్టి అది ఎప్పటికీ అది అవసరం అనుకుంటే అది అవసరమే, అదేం తప్పు కాదు. కానీ ఒక్కొక్కసారి లాస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో పార్ట్నర్ ఒకళ్ళు చనిపోయారు, చనిపోయినప్పుడు హౌ టు ఎలా కంట్రోల్ అనేది కూడా ఉంటుంది. చాలామంది నా దగ్గర అడుగుతారు వచ్చి, ఎలా అండి హౌ టు కంట్రోల్ అని అన్నప్పుడు ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్. దానికి యోగాలో మేము అదే చెప్తాం, జస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం. సో ఆ కొంతమంది ఎలా అంటారంటే, అసలు నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను గుడికి వెళ్ళాను, ఇవాళ పూజ చేసుకున్నాను, మంచి దర్శనం అయింది, నాకు మంచి పూజ చేసుకున్నాను, మంచి ఇది విన్నాను, ఉపన్యాసం విన్నాను, అంతా బాగుంది, కానీ నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ వయసులో 60 సంవత్సరాల్లో, ఇది చాలా తప్పు, ఇది పాపం, ఇలాంటి ఆలోచనలు రాకూడదు అని మొక్కులు తీర్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయని నా దగ్గరకు వచ్చి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పాపం కదండి, ఇలాంటి పాపం నేను ఎందుకు చేస్తున్నాను, ఇది పాపం కాదు, ఇది సహజంగా బై బర్త్ మనం భగవంతుడు ఇట్లా డిజైన్ చేసి పంపించాడు, మనం ఏం చేస్తాం దానికి, అంతే కదా. ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది కదా, అంటే నీకు ఒక పార్ట్నర్ లేనప్పుడు నీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నువ్వు బాధపడటం సహజం అది. కానీ ఉండి కూడా 60 ఏళ్ళు వచ్చేసినాయి, నాకు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకోవడం చాలా తప్పు. అది సృష్టి, ఇది అంతే, దాన్ని ఎవరు మనం మార్చలేము. చాలామంది నా దగ్గరికి వస్తారు తెలుసా, చాలామంది ఏడుస్తారు, ఏంటండి నాకు ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను ఏమని చెప్తారంటే, ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేను చాలా నెగిటివ్ అండి అంటారు, నేను చాలా నెగిటివ్ అండి అంటారు. సరే నెగిటివ్ అంటే నువ్వేం నెగిటివ్ అనుకుంటున్నావు, ఏం పాజిటివ్ అనుకుంటున్నావు. సో అప్పుడు వాళ్ళు చెప్తారు, ఫస్ట్ చెప్పడానికి ఇష్టపడరు. నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, అది ఎట్లా నెగిటివ్ అయింది. నెగిటివ్ కానే కాదు, ఈ ఆలోచన రావడం అనేది సహజం అది. సో దాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనేది దానికి మేము చెప్తాం, అంతే. యోగాలో దీనికి పరిష్కారం, యోగాలో డెఫినెట్గా మనం చక్కగా కొన్ని ముద్రలు మనం చేసుకుంటే అవి బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రిజిడిటీ అంటాం, అంటే ఇప్పుడు యంగ్ కపుల్సే ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు. పెళ్ళైన వాళ్ళకి అసలు ఫస్ట్ ఈవెన్ మెనోపాజ్ టైంలో కానీ, ఈవెన్ పెళ్ళైనప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడాలి పేరెంట్స్ మాట్లాడలేరు అనుకోండి, పెద్దవాళ్ళు ఎవరితో ఇదివరకు ఉండేవాళ్ళు, మన పెద్దవాళ్ళ చేత చెప్పించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పడానికి, పాపం పిల్లలకి చాలా ఏదో మేము చాలా అడ్వాన్స్డ్, మేము చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం, చాలా పాష్ ఇది అనుకుంటున్నారు, కానీ అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడరు ఆడపిల్లలు. ఈవెన్ మగపిల్లలు కూడా, ఆడపిల్లలు మాట్లాడరు, మగపిల్లలు మాట్లాడుకోరు. వీళ్ళు ఏది మాట్లాడుకోకూడదో ఆ విషయాల గురించి ఎక్కువ డిస్కషన్స్ వస్తాయి, కానీ అసలు మాట్లాడుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి వాళ్ళకి పెద్దగా ఎవరు చెప్పేవాళ్ళే లేరు. సో నేనేమంటానంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి వాళ్ళు కూడా. అలాగే మెనోపాజ్ పెళ్ళయ్యి ఇట్లా వచ్చి మెనోపాజ్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వెళ్ళి ఏమిటి అనేది తెలుసుకోవాలి. నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి, అది ఏంటి నీకు అర్థం కాదు, నాకు ఏదో రోగం వచ్చేసింది, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు, నా వంక ఎవరు చూడట్లేదు, ఎక్కువ ఇలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఏదో పదే చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్కి వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. ఆ టైంలో ఈ ఏజ్లో ఇలా ఉంటుంది, ఈ ఏజ్లో ఆయన ఇట్లా ఉంటాడు, ఈమె ఇట్లా ఉంటుంది, సో మీరు ఇట్లా ఉంటుంది కాబట్టి యూ అండర్స్టాండ్, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది. 50 సంవత్సరాల వరకు ఒక జర్నీ అండి. 50 సంవత్సరాల వరకు పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్స్ ఇదే అయిపోయింది. 50 years 55 వీళ్ళ మెనోపాజ్ అయిపోయిన వరకు వీళ్ళ టైం వస్తుంది. ఆ టైంలో నువ్వు వేరేలాగా ఆలోచించి నాకు ఇది అవసరం లేదు అని అనుకుంటే అది చాలా తప్పు ఆలోచన. ఒకవేళ నీకు అలా అనిపిస్తుందంటే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అవ్వి దానికి ఏం చేయాలి అనేది ఒక ఎక్స్పర్ట్కి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అదొక ఫిజికల్ నీడ్, సహజంగా అది ఉండే ఇష్యూనే. సో దానికోసం ఎలా ఆలోచించాలి, ఏంటి యోగాలో ఏమున్నాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే ఎట్లా ఫీల్ అవ్వాలి, మెంటల్ హెల్త్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది మీరు చెప్తారు కాబట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.